హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 500 బిట్స్ పార్ట్ 11కి రావడం జరిగిందండి. ఇంతవరకు ఫస్ట్ 10 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అని మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.gjptelugu.in కావచ్చు. మనకి అరిథమెటిక్ ఒక 2700 క్వశ్చన్స్, రీజనింగ్ ఒక 4500 క్వశ్చన్స్, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయన్నమాట. ప్రతి క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు జాయిన్ అవ్వచ్చు. మనకి అక్టోబర్ 16th వరకు 10% డిస్కౌంట్ అనేది ప్రెజెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. అక్టోబర్ 16th వరకే మాత్రమే ఈ 10% డిస్కౌంట్. టోటల్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మీద కూడా మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది. దీనికి ప్రోమో కోడ్ వచ్చేసి దసరా. ఓకే, సో దసరా సందర్భంగా మనం ఈ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకే, మనం రీజనింగ్ ఆగస్ట్ 22, 2019 షిఫ్ట్ 1లో వచ్చిన పేపర్ అయితే మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడింగ్ సిస్టమ్ హైబ్రిడ్ ఈజ్ రిటన్ యాజ్ IAEUOE. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పెన్సిల్? హైబ్రిడ్ కోడ్ ఇదైతే పెన్సిల్ యొక్క కోడ్ ఏమవుతుంది అంటున్నారు. క్లియర్గా ముందు ఈ కోడ్ని చూసినట్టే మీకు అర్థమైపోలే ఏంటి, అన్ని AEIOUలే ఉన్నాయి అంటే ఏంటి, అన్నీ కూడా మనకి ఓవెల్స్ ఉన్నాయి. ఓకే, మొత్తానికి ఏదో ఒకలా ఓవెల్స్ కింద మారుస్తున్నారు. ఎలా మారుస్తున్నారు ఒకసారి చూద్దాం. హెచ్ ఉంది, హెచ్ కాస్త ఐ అయింది. హెచ్కి ఐకి ఎంత ఉంది డిఫరెన్స్ చూడండి. క్లియర్గా మనం వేసుకుందాం, అప్పుడు క్లారిటీ వస్తుంది. బట్ మనం ఎగ్జామ్లో అయితే ఇలా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఓకే ఓకే, హెచ్ తర్వాత ఐ ఉంది, అవునా? హెచ్ తర్వాత వెంటనే +1 చేస్తే ఐ వచ్చింది. మొత్తానికి అన్ని ఓవెల్స్ ఉన్నాయని అర్థమైంది. ఓకే, ఇక్కడ +1 జరిగింది. YZA +2 జరిగింది. CDE +3 జరిగింది. STU +3 జరిగింది. IJKLMN +6 జరిగింది. రైట్, సో అలాగే నెక్స్ట్ +1 జరిగింది. అంటే ఇక్కడ ఏమైనా ప్యాటర్న్ ఏమైనా ఫాలో అవుతుందండి? ప్యాటర్న్ ప్రాపర్గా ఏం ఫాలో అవ్వట్లేదు అంటే. కానీ మనకి ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటి, హెచ్ తర్వాత ఐ వస్తుంది, వై తర్వాత మళ్ళీ జెడ్, తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, బి తర్వాత CD, నెక్స్ట్ వచ్చే ఓవెల్ ఈ, ఆర్ తర్వాత ST, తర్వాత వచ్చే ఓవెల్ యు, ఐ తర్వాత JKLMN, తర్వాత ఓ. అంటే తర్వాత నెక్స్ట్ వచ్చిన ఓవెల్ని రాస్తున్నారు. సో పి తర్వాత వచ్చే ఓవెల్ ఏంటి, QRST, యు వస్తుంది. రైట్, అంటే ఆప్షన్ 2 కానీ 3 కానీ అవుతుందన్న విషయం అర్థమైంది మనకి. ఓకే ఫైన్. సి తర్వాత వచ్చే ఓవెల్ ఏంటి, ఇప్పుడు ఏంటి కామన్గా ఏమున్నాయి, UIOE వరకు కామన్గా ఉన్నాయి. ఈ లాస్ట్ రెండు చూద్దాం. అంటే లాస్ట్ రెండు అంటే ఐ తర్వాత చూద్దాం. ఐ తర్వాత వచ్చే ఓవెల్ ఏంటి, JKLMNO, ఓ వస్తుందండి. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సింపుల్గా ఏం చేశారు, దాని నెక్స్ట్ వచ్చే ఓవెల్ని కోడ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు, దీని నుంచి ఇది వస్తే దీని నుంచి ఏమొస్తుంది అంటున్నారు. చూసినట్టు అర్థమైపోతుంది ఏంటి, ఐటమ్ని తిరిగేశారు. సో దీన్ని తిరగేద్దాం. ఈహెచ్సిఏ ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో మనకి కనిపిస్తుంది. రైట్, ITEM రివర్స్లో రాసుకున్నారు, అవునా? సో ACHEని రివర్స్లో రాసుకున్నాం. ఫైన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ P was standing 17th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అండ్ 23rd ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. P వచ్చేసి ఇక్కడ నించున్నాడు. ఎక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 17వ వార్డు 17th, రైట్ సైడ్ నుంచి చూస్తే 23rd పర్సన్ అండి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఓకే, ఇఫ్ Q was standing exactly in the middle of the row, what was his position from the left hand? ఇప్పుడు ఫస్ట్ ఎంతమంది ఉన్నారు రోలో. ఇప్పుడు P వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 17th పర్సన్, అంటే Pకి ముందున ఎంతమంది ఉన్నారు, 16 మెంబర్స్ ఉన్నారు. రైట్ సైడ్ Pకి లెఫ్ట్ సైడ్ 16 మెంబర్స్ ఉన్నారు. రైట్ సైడ్ నుంచి చూస్తే 23rd పొజిషన్, అంటే రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు, 22 మెంబర్స్ ఉన్నారు. సో ఈ P అనే వ్యక్తి ఒకరు మొత్తం కలిపితే ఎంత, 22 + 16 + 1. రైట్, సో మొత్తం ఎంత, 39. సో టోటల్ 39 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు Q ఎక్కడ ఉన్నారు అంటున్నారు. Q వచ్చేసి స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ అంట. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటే ఇటుపక్క 19, ఇటుపక్క 19 ఉంటారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ వాస్ హిస్ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి పొజిషన్ ఏంటి అంటున్నారు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి పొజిషన్ ఏమవుతుందండి, ఇటు 19 ఉన్నారంటే ఇతను 20th అతను అవుతాడు, అవునా? 20th పొజిషన్లో ఉంటాడు లెఫ్ట్ సైడ్ నుంచి. అదే రైట్ హ్యాండ్ నుంచి కూడా 20th పొజిషన్లోనే ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూద్దాం.
ఏంటి మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది, ఇక్కడ ఉంది మిర్రర్, ఇది ఇలా ఇన్వర్ట్ అవుతుంది. సో ఈ లైన్ వచ్చి ఇదేమవుతుంది, ఇది ఇటు వస్తుంది. అవునా, ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది రాంగ్, ఇక్కడ కిందకు ఉంది రాంగ్, ఇక్కడ స్ట్రైట్గా ఉంది రాంగ్. క్లియర్గా చెప్పచ్చు, ఇదే ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. సో ఈ రైట్ సైడ్ ఉన్నవి ఏమవుతాయి, లెఫ్ట్ సైడ్కి ఇలా వస్తాయి, అక్కడ ఉన్నవి అలా వెళ్తాయి. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిరీస్ ఇచ్చారండి. సిరీస్ చాలా చాలా ఈజీ. ఫాస్ట్గా మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ 8 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 7 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఏమైనా సిరీస్ ఫాలో అవుతుంది. 8, 7, 6, 5 అయితే ఓకే, అదొక సిరీస్ అవును. కానీ ఇక్కడ సిరీస్ ప్రాపర్గా ఏం ఫాలో అవుతున్నట్టు కనిపించట్లేదు. కానీ 8 ఎలా వచ్చింది, ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా మనం ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది. అప్పుడే గెస్ చేయగలుగుతుంది ఏంటనేది. 8 ఈ రెండింటినీ కలిపితే 8 వస్తుంది. దాన్నే ఈ నెంబర్కి మళ్ళీ కలుపుతున్నారు. ఇందులో ఉన్న 2 డిజిట్స్ని కలిపి దాన్ని ఈ నెంబర్ కలుపుతున్నారు టోటల్ నెంబర్కి. 3 + 4 7 కదా, 4 + 1 5 కదా, 6 + 4 10 కదా, 5 + 6 11. సో 56 + 11 67. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసారా, అంటే డిఫరెన్స్ చూసాం, ప్యాటర్న్ ఏం కనిపించలేదు. కనిపించినప్పుడు ఇది ఈ కేసు అనేది ఇప్పుడు 2 + 6 వేస్తే 8 వస్తుంది అనేది మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే ఓన్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది, లేదంటే మనకు అది అర్థం కాదు. రైట్, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ అండి. ఏంటి, దీన్ని ఫిల్ చేయమంటున్నారు. మనకు క్లియర్గా తెలుసు ఏంటి, ఇక్కడైతే ఒక లైన్ వస్తుందని తెలుసు. అవునా, సో ఇది తప్పు. ఇక్కడ ఒక లైన్ వస్తుంది, దానికి ఇంకా ఏమైనా ఉంటాయా, ఏమి ఉండవు. సో ఇదేంటి, ఇక్కడ ఇంకొక లైన్ ఉంది ఇలాగా, సో ఇది తప్పు. ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఓకే, ఇక్కడ ఒక లైన్ వచ్చింది, ఓకే ఫైన్. ఇది ఏ సైడ్ ఉంటుంది, ఇప్పుడు చూడండి, దీనికి ఇది ఆపోజిట్ సైడ్, దీనికి ఇది ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. అవునా, సో ఇటు కలర్ ఉండాలి. అవునా, ఇటు కలర్ ఉంటే సరిపోయింది. అప్పుడు ఎస్, ఇటు కలర్ ఉండాలంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సింపుల్ క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. సేమ్ ఈ సెట్లో ఏదైతే జరుగుతుందో, ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ సెట్లోని సేమ్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో, ఎలా అయితే ఈ నెంబర్స్ 3 రిలేట్ అయి ఉన్నాయో అలాగే రిలేషన్ ఉండాలంటున్నారు. ఇప్పుడు ముందు ఈ నెంబర్స్ యొక్క రిలేషన్ ఏమై ఉండొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు 13 × 2 26, అంటే ఇంటూ 2 + 3 జరిగింది. 29 నుంచి 89 ఎలా వస్తుంది, 29 × 3 87 + 2 జరిగింది. సేమ్ ఇదే జరుగుతుందో లేదో ఫస్ట్ మనం చూసుకోవాలి. 8 × 2 + 3 19, ఓకే. 19 × 3 57 + 4 అవుతుంది, కానీ ఇక్కడ 2 అవ్వాలి, సో ఇది కాదు. 7 × 2 14 + 3 17 అవుతుంది, సో ఇది కాదు. 11 × 2 22 + 3 25, 25 × 3 75 + 2 77. సరిపోయింది, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. చూడండి, ఈ మూడిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే రిలేషన్ ఉండాలి, అది ఇంపార్టెంట్. రైట్, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. కేక్ యొక్క కోడ్ 2163 అయితే క్యాటిల్ యొక్క కోడ్ 617743 అయితే లేక్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కూడా. ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు లేక్ యొక్క కోడ్ అడిగారు. ఈ లేక్ ఈ రెండిట్లోని ఉందా అనేది ఒకసారి చూసుకుంటే ఎస్ ఉంది. చూడండి, ఇక్కడ ఏకేఈ ఉంది, ఇక్కడ ఏకేఈ ఉంది, ఇంకొక ఎల్ ఇక్కడ ఇందులో కనిపిస్తుంది మనకి. అవునా, సో సింపుల్ అండి. ఇంకేంటి, సి వచ్చేసి 2 అవుతుంది, ఏ వచ్చేసి 1 అవుతుంది, కే వచ్చేసి 6 అవుతుంది, ఈ వచ్చేసి 3 అవుతుంది. ఒకసారి ఇక్కడ కూడా మనం వెరిఫై చేసుకుంటాం అది కరెక్టా అవుతుందా లేదా అని. చూడండి, ఏ సెకండ్ ప్లేస్లో ఉంది 1, సరిపోయిందండి. ఎస్, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఈ లాస్ట్లో ఉంది, ఈ లాస్ట్లో 3, సరిపోయిందండి, సరిపోయింది. సో ఏకేఈ కామన్గా ఉన్నాయి కాబట్టి లాస్ట్లో 163 వస్తుంది. సో 163 వస్తుందంటే ఆటోమేటిక్గా ఆప్షన్ 4 ఆన్సర్ అని డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు. రైట్, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటారు. నెక్స్ట్ ఏమొస్తుంది ఈ సిరీస్లో అంటున్నారు. సింపుల్, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సర్కిల్ కాస్త ఏమైంది, ఇక్కడికి వెళ్ళింది. అవునా, ఈ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పక్క ఇమేజ్కి వచ్చేసరికి ఇటు వెళ్ళింది, తర్వాత ఇటు వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ సర్కిల్ ఉండాలి. సో ఇది తప్పు, ఇది తప్పు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ ఆన్సర్ అవుతుందని అర్థమైంది, ఫైన్. ఇప్పుడు ఈ సింబల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, సో ఇక్కడికి వెళ్ళింది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. రైట్, వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, పేపర్ ఫోల్డింగ్. పేపర్ ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఏం చేశారు, ఒక ఇలా ఉన్న పేపర్ని ఇలా ఈ డాటెడ్ లైన్స్లోని ఇలా ఫోల్డ్ చేశారండి, అంటే ఇక్కడ ఎడ్జ్ని ఇక్కడ కలిపారు. ఓకే, తర్వాత ఈ లైన్లోని దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేశారు. తర్వాత ఏం చేశారు, ఇలా కట్ చేశారండి, ఈ పక్క కట్ చేశారు, ఇది ఇలా కట్ చేసుకున్నారు.
అంటే ఈ ముక్క పోద్ది, ఈ పక్కన ఉంది ఇది కూడా పోద్దండి. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చూడండి. అప్పుడు ఏమవుతుంది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి మనం. ఫస్ట్ ఇప్పుడు లోపల ఉన్నది ఇలా ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఇక్కడి నుంచి ఇలా తీస్తారు. ఇక్కడి నుంచి ఇలా తీసినప్పుడు ఏమవుతుంది, సేమ్ దీనికి అతుక్కొని ఏమవుతుందండి, ఇది అతుక్కొని ఇటు పక్క వస్తుంది, ఇది సేమ్ ఇటు వస్తుంది అనమాట. ఈ సేమ్ ఇది ఏదైతే ఉందో సింబల్, ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడికి మనకి రావడం జరుగుతుంది. సో అది ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఇలా స్క్వేర్స్లో వచ్చాయి, ఇలా స్క్వేర్ లాగా అయితే రాదు కదా. ఇక్కడ ఉన్నది ఈ షేప్, ట్రయాంగిల్ షేప్, ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ కింద ఎలా మారుతుంది, మారదు కదా. సో ఇది తప్పు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, కానీ ఏంటి, ఇక్కడ నుంచి ఇటు మొత్తం బార్డర్ మొత్తం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ కట్ చేసినట్టు చూపిస్తున్నారు. అవునా, ఇక్కడికి ఇది కట్ చేశారు. సో ఇది కూడా అవ్వదు. సో ఇది చూసుకుంటే ఇది ఇక్కడ లోపల బాక్స్లు వస్తున్నాయండి, ఆ బాక్స్లు ఎందుకు వచ్చాయి కూడా తెలియదు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ప్లేస్లో ప్లస్, బి ప్లేస్లో మల్టిప్లికేషన్, సి ప్లేస్లో డివిజన్, డి ప్లేస్లో మైనస్ పెట్టి దీని ఆన్సర్ ఏంటో చెప్పమంటున్నారు. ఓకే, 18 ఏ ప్లేస్లో ప్లస్ పెట్టాం 6, బి ప్లేస్లో మల్టిప్లికేషన్ పెట్టాం 2, సి ప్లేస్లో డివిజన్ పెట్టాం 16, బి ప్లేస్లో మల్టిప్లికేషన్ పెట్టాం 4, డి ప్లేస్లో మైనస్ పెట్టాం 21. సింపుల్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ అయితే మల్టిప్లికేషన్లో డివిజన్లో ఉన్న వాటిని చూసుకోవాలి క్లియర్గా. అవునా, 2 డివైడెడ్ బై 16 ఉంది కాబట్టి 2 డివైడెడ్ బై 16, ఇదేంటి 6 ఇంటూ ఇదేంటి ఇంటూ 4, ఇక్కడ ప్లస్ 18 ఉంది, ఇక్కడ మైనస్ 21 ఉంది. సింపుల్. 4 1s 4 4s, 2 1s 2 2s, 2 1s 2 3s, 18 ప్లస్ 3 21, 21 మైనస్ 21 0. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. బ్రౌన్ యొక్క కోడ్ ZPMUL అయితే వైలెట్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, జెడ్. ఇప్పుడు చూడండి. ఓకే, ఇది మనం ఇలా వేసుకుంటే చూస్తే అర్థం అవుతుంది, బట్ మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ వేయడం జరుగుతుంది. MUL. చూడండి, LMN మధ్యలో ఒక ఎంని మిస్ చేశారు, యు విని మిస్ చేసి W, MNని మిస్ చేసి O, Qని మిస్ చేసి R, Aని మిస్ చేసి B. సింపుల్. T యూని మిస్ చేసి V, సరిపోయిందా అంటే స్టార్టింగ్ T వస్తుంది. ఓకే, ఇది తప్పు. GHI ఓకే, MNO ఓకే, JKL ఓకే, CDE ఓకే, RST ఓకే. సో ఆప్షన్ 1 మొత్తం సరిపోయింది. సో ఈ రెండు కూడా తప్పని క్లియర్గా అర్థం అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, నెంబర్ సిరీస్ వచ్చినప్పుడు డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 15 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 20 ఉంది. చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ 25 అవుతుంది. 5 10 15 20 25, 151 ప్లస్ 25 176. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. వాటర్ ఈజ్ టు హైడ్రోజన్ ఆక్సైడ్, డబల్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్ ఈజ్ టు సోడియం క్లోరైడ్. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఈ రెండింటికి ఉంది అంటున్నారు. అలా అయితే ఇక్కడ ఏముంటుంది అంటున్నారు. ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి, అప్పుడే దీన్ని ఆన్సర్ చేయగలం. వాటర్ యొక్క కెమికల్ నేమ్ హైడ్రోజన్ ఆక్సైడ్, దేని యొక్క కెమికల్ నేమ్ సోడియం క్లోరైడ్. అంటే కామన్ సాల్ట్ యొక్క కెమికల్ నేమ్ సోడియం క్లోరైడ్. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఈ విషయాలు తెలిస్తేనే ఆన్సర్ చేయగలం, లేకపోతే మనం ఆన్సర్ చెయ్యలేము. ఓకే. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అంటున్నారు. ఈ సిరీస్ ఎప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటాయండి, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి. ఓకే, సో ఒకసారి చూడండి. ఏ మధ్యలో బి వదిలేశారు, సిడి, తర్వాత ఈ మధ్యలో ఎఫ్ వదిలేశారు, జిహెచ్, ఐ జే వదిలేశారు, కేఎల్, ఎన్ వదిలేస్తారు, ఓపి. సింపుల్. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. వెన్ డయాగ్రామ్ ఇచ్చారు, ఇది దేనికి సూట్ అవుతుంది ఇచ్చిన ఈ 4 ఆప్షన్లో అంటున్నారు. అంటే ఒక దాని లోపల ఒకటి ఉండాలి, ఇంకొకటి అసలు వీటికి సంబంధం ఉండకూడదు. ఒక దాని లోపల ఇంకొకటి ఉండాలి, ఇది మూడవది, ఈ రెండిటికి సంబంధం ఉండకూడదు. ఫర్నిచర్ ప్లాస్టిక్ బ్యాగ్. ఫర్నిచర్ లోపల ప్లాస్టిక్ ఉంటుందా లేదా ఫర్నిచర్ లోపల బ్యాగ్ ఉంటుందా? ఉండదు కదా, ఉండదు. ఫర్నిచర్ చైర్ బుక్. ఫర్నిచర్ లోపల చైర్ ఉంటుందా? ఫర్నిచరే కదా, ఒక చైర్ అనేది ఒక ఫర్నిచర్. సో ఫర్నిచర్లో ఒక పార్ట్ చైర్, బుక్ అనేది సెపరేట్గా ఉంది. ఓకే, ఇదైతే న్యాయం చేస్తుంది. ఇండియా మాన్సూన్ డిజర్ట్, ఇది కూడా న్యాయం చేయట్లేదు. ఎందుకంటే డిజర్ట్ అంటే ఇండియాలో ఉన్న డిజర్ట్స్ కాదు కదా, మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం ఉన్నాయి డిజర్ట్స్. సో ఇండియా లోపల డిజర్ట్ ఉండదు. ఓకే, ఇండియాకి డిజర్ట్కి కామన్గా ఉంటుంది, కానీ ఇండియా లోపల డిజర్ట్ ఉండదు. ఎందుకంటే ఇండియా లోపల ఉన్నది ఒక డిజర్ట్, 2 డిజర్ట్స్, కానీ కొన్ని
10s 20s ఆఫ్ డిజర్ట్స్ మనకి మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నాయి కాబట్టి అది ఈ డిజర్ట్ అనేది ఇండియా లోపలికి రాదు. పాండ్స్, వాటర్ ఫాల్, రివర్ ఇది కూడా మనకి ఒకదాని లోపల ఇంకొకటి అయితే లేదు. ఓకే, సో ఓన్లీ ఆప్షన్ 2లో మాత్రం ఉంది. ఎప్పుడైతే ఒక ఆప్షన్ కనిపించిందో వెంటనే టిక్ పెట్టేయచ్చండి, ఎందుకంటే ఇక్కడ 2-3 ఆన్సర్స్ కరెక్ట్ అయితే ఒకవేళ వాళ్ళే ఆన్సర్ అనేది వాళ్ళే అందరికీ మార్క్స్ ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ది ఆప్షన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. సేమ్ ఇది ఎక్కడుంది అని అడుగుతున్నారండి. సేమ్ ఇది ఈ 4 ఫిగర్స్లో ఎక్కడో ఒక దగ్గర ఉందంట, రొటేషన్ చేయకూడదంట, డైరెక్ట్గా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉందంట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ షేప్ కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది ఈ షేప్, కానీ ఇక్కడ చూడండి లాస్ట్లో ఇది ఉంది, ఈ లైన్ ఉంది, ఇక్కడ ఈ లైన్ దీనికి ఉందా, ఇక్కడ లేదు, సో ఆప్షన్ 1 కాదు. దీనికి సేమ్ ఉంది, ఈ లైన్ కూడా ఉంది, సో ఆప్షన్ 2 అవుతుంది. ఇక్కడ మనకి లేదు, ఇక్కడ కూడా మనకి లేదు, సో ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, మళ్ళీ కంప్లీట్ చేయమంటున్నారు. సింపుల్, మనకి ఏం తెలుసు, ఇటు ట్రయాంగిల్ ఉందంటే ఇటు కూడా ఒక ట్రయాంగిల్ ఉంటుంది ఇలాగా. సో ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇది ఇటుపక్క కిందకు ఉంది, తప్పు. ఇక్కడ సర్కిల్ ఉంది, తప్పు. ఇది ట్రయాంగిల్ ఉంది, ఓకే. 1 కానీ 4 కానీ ఆన్సర్ అవుతుందని అర్థమైంది, ఫైన్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఈ లైన్ వస్తుంది, అవునా? ఈ లైన్ వచ్చి ఈ లైన్కి ఇలా వస్తున్నాయి, తర్వాత ఇలా వస్తుంది, తర్వాత డాట్ వస్తుంది. సింపుల్, యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉండాలి ఇప్పుడు. ఓకే, ఈ లైన్ ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది. ఇక్కడ ఈ లైన్ ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది, కానీ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ క్రాస్గా ఉంది ఇలాగా. ఓకే, ఇక్కడ మనకి చూసుకుంటే ఓకే, ఇక్కడ డాట్ అనేది ఎక్స్ట్రా లేదండి, ఇక్కడ డాట్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏంటి, ఒక డాటే ఉంది మనకి, కానీ ఇక్కడ ఏంటి 2 డాట్లు ఇచ్చారు, సో ఇది తప్పు. అంటే ఆప్షన్ 4 ఆన్సర్. ఓకే, లైన్స్ అయితే ఇటు స్ట్రైట్గా ఉంది, ఇటు స్ట్రైట్గా ఉంది, లైన్స్ సరిపోయింది. ఓకే, కానీ డాట్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉండడం వల్ల ఇక్కడ ఒక డాటే ఉంది కాబట్టి ఇది సరిపోయింది. ఓకే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. 8 executives J, K, L, M, N, O, P and Q are sitting around a circular table for a meeting. ఓకే, ఒక సర్క్యులర్ టేబుల్లో 8 మెంబర్స్ కూర్చున్నారంటే మనం డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్ ఏ మీటింగ్ అన్నాడు. అంటే ఇంకా మనం ఇక్కడ ఏం ఎజ్యూమ్ చేసుకోవచ్చు, వీళ్ళు లోపలిగా బయటగా ఫేస్ చేస్తున్నారు చెప్పలేదు కాబట్టి మీటింగ్ కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారు ఎవరైనా, ఒక సర్క్యులర్ టేబుల్లో లోపలికి ఫేస్ చేస్తూ కూర్చుంటారు. సో మనం లోపలికే ఫేస్ చేస్తున్నారని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ జే ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పి. జే వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ జేని ఎక్కడైనా వేసుకుందాం మీ ఇష్టం. జే ఇక్కడ ఉన్నాడు అనుకోండి, జే ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పి. పీకి సెకండ్ రైట్లో జే ఉన్నాడు అంటే పి ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. పీకి సెకండ్ రైట్లో జే. అందరూ లోపలికి ఫేస్ చేస్తున్నారు, ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, రైట్ సైడ్ అప్పుడు ఇట్ వస్తుంది. ఓకే, హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కే. హూ అంటే ఏంటి, ఎవరు, ఇక్కడ పి అనమాట. పి ఈజ్, ఈ హూ ప్లేస్లో మనం పి పెట్టుకోవచ్చు. పి ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ కే. పి ఎక్కడ ఉన్నాడంటే కేకి థర్డ్ రైట్లో ఉన్నాడు. బాగా చూడండి, పి వచ్చేసి కేకి థర్డ్ రైట్లో ఉన్నాడు. రైట్ అంటే కే ఇక్కడ రావాలి, చూసుకోండి ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఎందుకంటే లోపలికి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ కాబట్టి కే ఇక్కడ మనం వేసుకున్నాం. ఎం ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ, హూ సిట్స్ బిట్వీన్ పి అండ్ జే. హూ సిట్స్ బిట్వీన్ పి అండ్ జే అంటే ఓ సిట్స్ బిట్వీన్ పి అండ్ జే అనమాట. సో ఓ ఇక్కడ కూర్చున్నాడు. ఎం ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ. ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసి ఇటు, సెకండ్ లెఫ్ట్ వచ్చేసి ఇక్కడ, అంటే ఎం ఇక్కడ ఉన్నాడు. ఫైన్. ఎల్ ఈజ్ నాట్ ఏ నైబర్ ఆఫ్ కే ఆర్ ఎన్. కేకి కానీ ఎన్కి కానీ ఎల్ నైబర్ కాదు. అంటే ఎల్ ఇక్కడ వస్తాడా, రాడు. ఇక్కడ వస్తాడా, రాడు. ఎల్ ఆటోమేటిక్ ఇక్కడే వస్తాడు, ఎందుకంటే ఉన్నవే 3 ప్లేసులు, అందులోని కే పక్కనే 2 ఉన్నాయి. కే పక్కన కానీ ఎన్ పక్కన కానీ రారని చెప్పేశారు. సో ఇక్కడ రాడు ఎల్, ఇక్కడ రాడు ఎల్, సో ఇక్కడ వస్తాడు. అండ్ ఎన్కి కూడా పక్కన ఉన్నాడు అన్నట్టు కదా, అంటే ఎన్ ఇక్కడ వస్తాడా, రాడు. ఎన్ ఇక్కడ వస్తారు. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఎవరు వస్తారు, ఇంకా మిగిలిపోయింది ఎవరు, క్యూ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ లెఫ్ట్, ఇది కదా లెఫ్ట్, ఇట్ సైడ్ ఇమీడియట్ లెఫ్ట్లో జే ఉన్నారు. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ 20 క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, మనకి ఏమి ఇచ్చారు, ఏబిసిడిఈ అండ్ డి ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ సౌత్. చూడండి ఇక్కడ సౌత్ అని ఇచ్చారు. అండ్ మిగతా ఒకసారి క్వశ్చన్ చూద్దాం. రైట్, ఫోర్త్, లెఫ్ట్ అంటున్నారు. సో మనం సింపుల్గా ఏమనుకోవచ్చు అంటే పైకి డైరెక్షన్ సౌత్ అని అనుకుంటున్నానండి, జస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం ఏమి రాదనమాట మనకి. మనం కిందకి సౌత్ తీసుకున్నా సరే, పైకి సౌత్ తీసుకున్నా ఇక్కడ ప్రాబ్లం ఏమీ రాదు. ఇలాంటి క్వశ్చన్స్లో ఎప్పుడు లెఫ్ట్ రైట్ మాత్రం ఇచ్చినప్పుడు తర్వాత పాయింట్స్లో.
ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ రైట్లోని ఏ ఉందంటే ఇప్పుడు అందరూ కూడా ఇటు సౌత్ కాబట్టి ఇటే ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాం, పైకి ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాం ఈ సైడ్. ఓకే, ఏ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఈ కాబట్టి ఈ ఇక్కడ ఉంటే థర్డ్ రైట్లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఏ ఉన్నారు. ఓకే, సి ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది రో. సి వచ్చేసి ఏదో ఒక ఎండ్ నుంచి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడంట. ఓకే, అది ఇంకా మనకి తెలియదు, ఎటైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకలాగా ఆలోచించుకుంటే చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఒక ఎండ్ ఆఫ్ ది రో నుంచి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడంటే ముగ్గురు, తర్వాత నాలుగోడు ఇటు అవుతాడు, లేదా ఇటు నుంచి చూసుకుంటే ఇటు నాలుగోడు ఇటు అవుతాడు. ఓకే, అది జస్ట్ మామూలుగా మైండ్లో పెట్టుకుంటాం అంతే, అది మళ్ళీ మనం డయాగ్రామ్ వేసుకోవడం అవసరం లేదు, మనకు చెప్పడానికి పెట్టాం. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. బి హూ ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డి ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ లెఫ్ట్లో బి ఉన్నారంట, అండ్ ఏకి డికి మధ్యన బి ఉన్నారంట. ఫైన్. ఓకే, ఇంకా డైరెక్ట్గా బీని ఎక్కడ వేసుకుంటామంటే డి ఇంకా ప్లేస్ తెలియదు కదా, మనం వేయలేం. టీ వచ్చేసి టీకి థర్డ్ లెఫ్ట్లో ఉన్నారంటున్నారు, అది కూడా మనం ఎగ్జాక్ట్గా వేయలేం, టీని కూడా అందరికి ఉంచుతాం. ఏదైతే క్లియర్ పాయింట్ తెలుసో దాని ముందు వేస్తాం, తర్వాత మిగతా చూస్తాం అనమాట. డి ఈజ్ అట్ ది లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్లో డి ఉన్నారంట. డీకి మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు మొత్తం ఎంతమంది 1 2 3 4 5. ఇంకొకరు ఇటు కానీ వస్తారు, డీకి మధ్యలో కానీ, లేదంటే ఇక్కడ ఇటు ఏకి ఇటు సైడ్ రైట్ సైడ్ కానీ వస్తారని అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. బి వచ్చేసి ఏకి డీకి మధ్యలో ఉన్నారంట. ఏకి డీకి మధ్యలో బి ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ లెఫ్ట్లో బి ఉన్నారు అంటున్నారు. టీకి థర్డ్ లెఫ్ట్లో మనకి బి ఉన్నారు అని క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఓకే, సో మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రెండు ఆప్షన్స్ కనిపించినప్పుడు రెండు డయాగ్రామ్స్ మనం ఫాస్ట్గా వేసుకుంటాం. ఇది ఈ, రెండు బ్లాంక్స్, ఇక్కడ ఏ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఉన్నారనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లోని ఇక్కడ బి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఉన్నారనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లోని ఇక్కడ బి వస్తారు. ఓకే, ఇంకా ఏం చెప్పారు? సి ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది రో అన్నారు. ఒక ఎండ్ నుంచి ఇటు నుంచి చూడండి, 1 2 3 4, అప్పుడు ఇక్కడ వస్తారు సి. 1 2 3 4, అప్పుడు ఇక్కడ వస్తారు సి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. అంటే మనకి రెండు ఆన్సర్స్ వచ్చాయి. యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చిన అన్ని పాయింట్స్ని బేస్ చేసుకుంటే మనకి రెండు ఆన్సర్స్ రావడం జరిగింది. ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఏ ఈజ్ థర్డ్ టు ది, ఓకే, ఏ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఈ, సరిపోయింది. సి ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది రో, సరిపోయింది, ఇక్కడ కూడా సరిపోయింది. బి హూ ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డి, బి హూ ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డి, బి హూ ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డి అంటే ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ అయి ఉంటుంది. ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుందండి. అది ఎగ్జాక్ట్ మిడిల్ అని ఇవ్వాలి యాక్చువల్లీ. ఓకే, ఎనీహౌ ఒకసారి ఇచ్చిన ఆప్షన్స్ అయితే చూద్దాం. సి ఈజ్ ఇన్ బిట్వీన్ టీ అండ్ ఈ. టీకి ఈకి మధ్యన సి ఉన్నారా? ఎస్ ఉన్నారు, ఎగ్జాక్ట్లీ. టీకి ఈకి మధ్యన సి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు ఎగ్జాక్ట్గా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి. ఉన్నాడా అసలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఓకే, మనం చెప్పుకున్నాం క్వశ్చన్లోని మిస్టేక్ అయితే కంపల్సరీగా ఉంది, ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ అనాలి. సో ఇది ఆన్సర్ అవుతుంది, ఇది అవ్వదు అనమాట. ఓకే, సో దాని ప్రకారం చూస్తే మనకి ఫస్ట్ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. ఏ రెండు సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే 104 ఆన్సర్ వస్తుంది అంటున్నారు. ఒకసారి జస్ట్ ఉన్నది ఆన్సర్ ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. ఒకసారి ఇప్పుడు ఎంత 84 డివైడ్ బై 4 వచ్చేసి ఇది 21. 21 ఇంటూ 5 వచ్చేసి 105. ఇక్కడ 104 ఉంది. -4 చేశారు, +5 చేశారు. అదే -5 చేసి +4 చేసి ఉంటే 100 అయి ఉంటుంది, +4 104 అయి ఉంటుంది. అంటే మైనస్ ప్లస్లో ప్లస్, ప్లస్ ప్లస్లో మైనస్ పెడితే సరిపోతుంది. రైట్, సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇలా చూసినప్పుడు ఫాస్ట్గా ఒకసారి జస్ట్ మైండ్లో 21 5 105, 105లోంచి 5 తీసి +4 చేస్తే 104 వస్తుంది. అంటే మైనస్ని ప్లస్ని ఇంటర్చేంజ్ చేస్తే చాలు అన్న విషయం అర్థం అవ్వాలి. లేదు అంటే ఒక్కొక్క ఆప్షన్ని మల్టిప్లికేషన్ ప్లేస్లో మల్టిప్లికేషన్లో ప్లస్ పెట్టి సాల్వ్ చేసి చూసుకుంటాం. ప్రతి ఆప్షన్ని అలా చెక్ చేస్తాం. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదనమాట అందులో. రైట్, సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. ఫిష్ ఈజ్ రిలేటెడ్ టు స్కూల్ ఇన్ ద సేమ్ యాజ్ బర్డ్స్ ఈజ్ రిలేటెడ్ టు. చూడండి, గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఒక ఫిషెస్ యొక్క సమూహాన్ని స్కూల్ అంటారు అనమాట. ఓకే, సో స్కూల్ అంటారు. అలాగే బర్డ్స్ యొక్క సమూహాన్ని ఏమంటారు? ఫ్లాక్ అంటారు.
ఏమంటారండి? ఫ్లాక్ అంటారు. ఓకే, సో అది తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం, రైట్? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిలాజిజమ్స్ ఇచ్చారు. ఆల్ డోర్స్ ఆర్ ఫ్లోర్స్ అన్నారు. అన్ని డోర్స్ కూడా ఫ్లోర్స్ అంటే అన్ని డోర్స్ ఎక్కడ ఉంటాయి? ఫ్లోర్స్ లోపల ఉంటాయి. సమ్ ఫ్లోర్స్ ఆర్ టైల్స్ అంటే కొన్ని ఫ్లోర్స్ ఏమవుతున్నాయి? టైల్స్ అవుతున్నాయి. ఆల్ టైల్స్ ఆర్ పెయింట్స్ అన్ని టైల్స్ కూడా ఏమవుతున్నాయి? పెయింట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? సమ్ ఫ్లోర్స్ ఆర్ పెయింట్స్, కొన్ని ఫ్లోర్స్ పెయింట్స్ అవుతున్నాయా? ఎస్, ఖచ్చితంగా అవుతున్నాయి. ఎస్. సమ్ డోర్స్ ఆర్ టైల్స్, కొన్ని డోర్స్ టైల్స్ అవుతున్నాయా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడైతే మనం కలపకూడదు ఆ రెండింటిని. సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకి తెలియదు, అవ్వచ్చు పాసిబిలిటీ ఉంది, కానీ అవుతున్నాయని అయితే చెప్పలేం. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. బ్రేక్ యొక్క కోడ్ 2361545 అయితే జెరాక్స్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. ఈ క్వశ్చన్ని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. చూడండి, BREAK బ్రేక్ యొక్క కోడ్ 2361545. ఓకే, ఇప్పుడు చూడండి బి కోడ్ ఏంటి? ఫస్ట్ అయితే కోడ్స్ రాసుకుంటాను. బి కోడ్ వచ్చేసి 2, ఆర్ కోడ్ వచ్చేసి 18, ఈ కోడ్ వచ్చేసి 5, ఏ కోడ్ వచ్చేసి 1, కే కోడ్ వచ్చేసి మనకి 11. ఓకే, ఇప్పుడు చూడండి 2 ఉంది. 2 యాజ్ ఇట్ ఈస్ 2 కిందే ఉందా? ఎస్, 2 యాజ్ ఇట్ ఈస్ 2 కిందే ఉందని అనుకుందాం. 18 ఉంది. 18 కోడ్ ఏమై ఉండొచ్చు? చూడండి ఇక్కడ బాగా చూడండి, క్లియర్ చూస్తే అర్థమైపోతుంది. 36 అయ్యి ఉండొచ్చు అంటే 2 టైమ్స్ అయ్యింది. 5 కూడా ఏమై ఉండొచ్చు? 15 అయ్యి ఉండొచ్చు 3 టైమ్స్. 1 వచ్చేసి 4 అయిందంటే 4 టైమ్స్. 11 వచ్చేసి 55 అయిందంటే 5 టైమ్స్. సింపుల్ అంటే 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్. సో సింపుల్. ఓకే, సో ఎక్స్ వచ్చేసి ఎంత? ఎక్స్ వచ్చేసి 24. సో 24కి ఫస్ట్ ఏమి ఉండాలి? 1 టైమే ఉండాలి, అంటే స్టార్టింగ్లో 24 ఉండాలి. ఓకే, అండ్ ఎండింగ్లో ఏమి ఉండాలి? ఎండింగ్లో ఎక్స్ ఉంది. సో 24కి 5 టైమ్స్ ఉండాలి. 24 5 120. సో ఇక్కడ మాత్రమే ఉందా 120. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం, రైట్? సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఈ వీడియోలో. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఈ రెండింటికి ఉంది అని చెప్తున్నారండి. ఓకే, ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఈ రెండింటికి ఉందంట. బాగా అబ్జర్వ్ చేయండి. చూసిన వెంటనే ఫస్ట్ అయితే మనకి ఏమర్థం అవుతుంది? 7 14 98 14. దీన్ని కూడా ఇంటూ 14 చేద్దాం. ఇక్కడ ఇంటూ 14 చేస్తారు కాబట్టి ఇంటూ 14 చేద్దాం. 11 × 14 254 ఉందా? లేదు. అంటే ఓకే, ఆ 14 ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 7కి డబల్ ఎంత? 14. అలా వచ్చింది అనమాట 14. అంటే ఇక్కడ మనం ఏం మల్టిప్లై చేయాలి? 11కి డబల్తో మల్టిప్లై చేయాలి. 11కి డబల్ 22. 11 × 22 242. ఇది కూడా ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. అప్పుడే మనం వెంటనే సాల్వ్ చేయగలుగుతాం, లేదంటే చాలా టైం తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రెజెంట్ 10% డిస్కౌంట్ ఉంది అన్ని కోర్సెస్ మీద. మనకి అక్టోబర్ 16th వరకు ఉంటుంది ఈ ఆఫర్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.